పార్లమెంట్ ఎలక్షన్లకు ముందు తెలంగాణ రాష్ట్రంలో చాలా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీ వైపు వలసలు మొదలైనవి. నిన్నటి రోజు బంగారు శృతి బీజేపీ నాయకురాలు ఈమె బంగారు లక్ష్మణ్, మాజీ జాతీయ అధ్యక్షునిగా ఉండే బంగారు లక్ష్మణ్. ఈ బంగారు లక్ష్మణ్ డాటరే బంగారు శృతి. బంగారు లక్ష్మణ్ ఒకప్పుడు పార్టీ గురించి చందా తీసుకుంటూ 2 లక్షల చందా, బహుశా అంతకంటే ఎక్కువ లేదు, 2 లక్షలో 3 లక్షలో చందా తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్గా tehelka.comకు పట్టుబడ్డాడు. రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డాడు. వీడియోలన్నీ అప్పుడు వైరల్ అయినాయి. అప్పుడు ఇంటర్నెట్ లేదు, ఏం లేదు. మొత్తానికి అయితే న్యూస్లల్లో వీడియోలు మోగిపోయినాయి. దాంతో జాతీయ అధ్యక్షునిగా బంగారు లక్ష్మణ్ రిజైన్ చేయవలసిన పరిస్థితి వచ్చింది. కాకపోతే దీనికి వెనుకున్న ఇంకొక కోణం ఏంటిదంటే బీజేపీ నాయకులే, బీజేపీ అగ్రనాయకులే బంగారు లక్ష్మణ్ను ఇన్ఫర్మేషన్ ఇచ్చి మరీ పట్టించిండు అన్నది వార్త. ఎందుకు అంటే బంగారు లక్ష్మణ్ ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి. ఇక ఒక ఎస్సీ కమ్యూనిటీకి సంబంధించిన వ్యక్తి బీజేపీలో ఇముడు కానీ, బీజేపీలో ఒక పై స్థాయికి పోవుడు కానీ చాలా కష్టమైన పని. ఇంకా అప్పుడైతే ఇంకా కూడా బ్రాహ్మణుల హయ్యర్ క్యాస్ట్ల డామినేషన్ బీజేపీలో చాలా ఎక్కువ ఉండేది. వాళ్ళు తప్ప పార్టీలో వేరే వాళ్ళు బతికే పరిస్థితి లేకుండే. సరే, ఇప్పుడు కొంత పరిస్థితులు మారినట్టు కనబడుతుంది పైకి. అప్పుడైతే అది కూడా లేదు. అట్లా రెడ్ హ్యాండెడ్గా బీజేపీ నాయకులే వాళ్ళ నాయకుడినే పట్టించిండ్రు అన్నది వార్త అప్పుడు. అయితే ఈ బంగారు శృతి బీజేపీని, పార్టీని వదిలిపెట్టి నిన్న రేవంత్ రెడ్డి గారిని, సీఎం గారిని కలిసింది. బహుశా ఈరోజో రేపో జాయిన్ అయిపోవచ్చు బంగారు శృతి. ఎందుకు అంటే ఈమె జాయిన్ కావడానికి కారణం ఏంటంటే ఈ పార్లమెంట్ ఎలక్షన్లలో ఆమె నాగర్ కర్నూలు నుంచి ఎంపీ సీట్ను ఆశించింది. బీజేపీ నాయకులు ఆమెకు ఎంపీ సీట్ ఇయ్యలే, రిజెక్ట్ చేసిండ్రు. ఎంపీ రాములు కుమారుడు భరత్కి కేటాయించింది ఈ టికెట్. నెక్స్ట్ డేనే పోయి సీఎంను కలిసింది బంగారు శృతి. రియాక్షన్ ఇమీడియట్గా ఇచ్చింది, టైం కూడా తీసుకోలేదు. కాకపోతే ఏంటంటే పార్టీకి, బీజేపీ పార్టీకి సంబంధించిన ఆర్థికపరమైన అంతర్గత విషయాలు మొత్తం బంగారు శృతికి బాగా తెలుసు. కాబట్టి అది కొంత ఇబ్బంది కలిగజేసే ఛాన్స్ ఉంటుంది పార్టీకి అని బీజేపీ పెద్ద నాయకులకైతే ఒక కలవరపాటు అయితే ఉన్నది, అందులో నో డౌట్. ఇగో ఇది ఒకటి బంగారు శృతి గురించి. రెండోది వచ్చి వరంగల్ మేయర్ గుండు సుధారాణి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిసింది. ఆమె కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాబోతున్నట్టుగా వార్తలు అయితే వస్తున్నాయి. వరంగల్ మాదే. గుండు సుధారాణి గారు కూడా మాకు పరిచయస్తులందరికీ కూడా పరిచయం ఉన్న వ్యక్తి. ఒక 14 మంది కార్పొరేటర్లు వరంగల్లో, వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కాబోతున్నారు అని వార్తలు అయితే వస్తున్నాయి. బహుశా ఈ 2-3 రోజుల్లో ఆ కార్యక్రమం కూడా అయిపోవచ్చు అని వార్తలు. ఈ కార్పొరేటర్లలో కూడా మాకు తెలిసిన వాళ్ళు చాలామంది ఉండి ఉంటారు. కాకపోతే మా ఫ్రెండ్స్ అట్లా చాలామందికి తెలిసి ఉంటుంది. చాలామంది కార్పొరేటర్స్ నా ఫ్రెండ్స్ ఉన్నారు వరంగల్లో. అట్లా ఒకరి నుంచి ఒకరికి తెలిసి ఉంటుంది. మా దగ్గర వాళ్ళే అయ్యి ఉంటారు అందరూ కూడా. మొత్తానికైతే బీఆర్ఎస్ పార్టీలో ఒక ముసలం మొదలైపోయింది. బీజేపీ నుంచి కూడా వలసలు పోతాయి వరంగల్లో. ఇప్పుడు ఎట్ ప్రజెంట్ పార్లమెంట్ ఎలక్షన్లకు ముందు మాత్రం 2 పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలకు వలసలు పోతాయి. కాకపోతే ఏంటంటే అక్కడ వచ్చే ఒక కాంట్రవర్సీ, గుండు సుధారాణి మేయర్ కనుక కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే మేము కాము అని కార్పొరేటర్లు అంటున్నట్టు వార్తలు వస్తాయి. ఇది వరంగల్కు సంబంధించిన గుండు సుధారాణి గారికి సంబంధించిన విషయం. మూడోది అతిపెద్దది ఏంటిది అంటే భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు. ఆయన కూడా నిన్న సాయంత్రం పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారితో పట్టుకొని తనతో సహా ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకొని పోయి రేవంత్ రెడ్డి గారిని కలిసింది. ఈ తెల్లం వెంకట్రావు ఎప్పటించో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతాడు. ఆల్రెడీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారితో చర్చలు జరిగినాయి, ఫైనలైజ్ అయిపోయినాయి. జాయిన్ అవుడే ఆల్సమో అని వార్తలు వచ్చినాయి. అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చిన రిజల్ట్ వచ్చిన నెక్స్ట్ డేనైతే ఈ తెల్లం వెంకట్రావు ఫోటో, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కలిసి ఉన్న ఫోటో వైరల్ అయింది. అప్పుడే జాయిన్ అయిపోతాడు అనుకున్నారు, కానీ ఇప్పటి వరకు అయితే జాయిన్ కాలేదు. కాకపోతే ఆయన ఇచ్చే క్లారిఫికేషన్ ఏంటి అంటే నియోజకవర్గ అభివృద్ధి గురించి నేను సీఎం గారిని కలిసిన, ఎవరైనా చెప్పే మాటే ఇది. నెక్స్ట్ వచ్చి ఆయన అనేది ఏంటి అంటే
మనం పార్టీషన్ అప్పుడు తెలంగాణకు సంబంధించిన 5 గ్రామ పంచాయతీలు ఆంధ్రాకు పోయినాయి. ఈ 5 గ్రామ పంచాయతీలను తిరిగి మళ్ళీ తెలంగాణలో కలపాలని నేను డిమాండ్ చేసిన. అట్లనే అర్బన్ ఏరియాలో కూడా 2 కార్పొరేటర్ స్థానాలు ఆంధ్రాలో కలిసినాయి. ఆ 2 స్థానాలను కూడా తిరిగి మళ్ళా తెలంగాణలో కలపాలని, అభివృద్ధికి, భద్రాచలం అభివృద్ధికి ఈ 2 అంశాలు ఆటంకం కలిగజేస్తున్నాయి. కాబట్టి ఈ 2 పనులు వెంటనే చేయాలని నేను సీఎం గారిని కోరినా అని వివరణ ఇచ్చిండు వెంకట్రావు. కాకపోతే ఏంటంటే వెంకట్రావు కాంగ్రెస్ల పార్టీలో జాయిన్ అవ్వడము దాదాపుగా అయిపోవచ్చు. ఈ మంత్లోనే ముహూర్తం కూడా ఫిక్స్ అయిందట. పార్లమెంట్ ఎలక్షన్లకు ముందు కాంగ్రెస్ పార్టీ ఆపరేషన్ స్టార్ట్ చేసింది. ఫస్ట్ గ్రౌండ్ లెవెల్ నుంచి జాయినింగ్స్ తీసుకోవాలి. 13 కార్పొరేషన్లు ఉన్నాయి టోటల్ తెలంగాణలో, 128 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇక వీటికి సంబంధించిన కార్పొరేటర్లనే కానీ కౌన్సిలర్లనే కానీ ముందు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకోవాలి. అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి. తర్వాత పై వరకు పోవాలి. ఎలక్షన్ల ముందు ఎలక్షన్లలో 14 సీట్లు స్వీప్ చేయాలి, 14 సీట్లల్లో గెలవాలి అన్నది కాంగ్రెస్ పార్టీ టార్గెట్ పెట్టుకున్నాడు. సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా ఒక టార్గెట్ పెట్టుకున్నారు. ఛాన్స్ అయితే ఉన్నది, అందులో లేకపోయే క్వశ్చనే లేదు. 14 సీట్లు గెలవచ్చు, 10 to 12 అయితే గెలవాలి. గెలవకపోతే మాత్రం ఇక అది ఇన్కాపబిలిటీ అంటారు. 10 to 12 కాంగ్రెస్ పార్టీ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది నిన్న రాష్ట్రంలో జరిగిన రాజకీయాలలో మార్పు. ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలకు లీడర్లు జాయిన్ అయ్యే ప్రక్రియ. బహుశా ఈ మంత్లో మ్యాక్సిమం చేరికలు జరగవచ్చు.